నట శిరోమణి పసుపులేటి కన్నమ్మ గారు 1934 నుంచి 1965 వరకు దక్షిణాదిన తిరుగులేని తెలుగు తార. నేటి తరానికి ఈ అద్భుత నటి కథ పరిచయం చేయాల్సిందే. ఇప్పటికీ ఆమె శవం ఎక్కడ ఉన్నదనేది మిస్టరీనే. కన్నమ్మ గారు పుట్టింది ఏలూరు, పెరిగింది గుంటూరులో. పెద్ద కుటుంబం, పేరున్న కుటుంబం. తండ్రి, తోడపుట్టిన వాళ్ళు 17 మంది. కుటుంబం మొత్తానికి కన్నమ్మ గారు ఒక్కరే కూతురుగా, మిగతా వాళ్ళంతా మగపిల్లలే. అమ్మ, నాన్న, పెదనాన్నలు, బాబాయిల మధ్య అల్లారుముద్దుగా పెరిగింది. 5వ తరగతి వరకు చదువుకున్న కన్నమ్మ గారికి వీధి నాటకాలు చూడడం ఇష్టం. బయట నాటకం చూడడం, ఇంటికొచ్చాక ఆ డైలాగులు చెప్పి ఇంటిల్లిపాదిని నవ్వించడం. ఆ తరువాత నావెల్ నాటక సమాజంలో చేరి బాలతారగా పలు పాత్రలు చేసింది. 1935లో హరిశ్చంద్ర సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు కన్నమ్మ గారు. ఆ చిత్రంలో హరిశ్చంద్రుని భార్య చంద్రమతి పాత్ర చేశారు. ఆమె తొలి చిత్రంతోనే అద్భుతమైన నటన కనబర్చి మంచి పేరు తెచ్చుకున్నారు. సినిమా పరిశ్రమ మనకు సూట్ అవ్వదు, మాయ ప్రపంచం, హీరో నవ్వుతా అన్నప్పుడు కన్నమ్మ గారి తల్లిదండ్రులు అన్న మాటలివి. అనుకున్నది సాధించాలనే పట్టుదలతో పెరిగిన అమ్మాయి, పద్ధతులు తెలిసిన అమ్మాయి కన్నమ్మ గారు. అందుకే అమ్మ నాన్నకు మాటిచ్చింది, ఎక్కడా తప్పటడుగు వేయనని. నేను ఎవరికి లొంగను, మీరు తల వంచుకునే పరిస్థితులు తీసుకురాను. ఒకవేళ నేను తల వంచి పరిస్థితి వస్తే నన్ను నేనే చంపుకుంటానని మాట ఇచ్చింది. కూతురు మాటలు విన్న కన్నమ్మ గారి తల్లిదండ్రులు సినిమాల్లోకి వెళ్లడానికి అనుమతించారు. అలా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 100కు పైగా సినిమాల్లో నటించారు. మొదటి సినిమా తర్వాత కన్నమ్మ గారు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ద్రౌపది వస్త్రాపహరణం, కనకతార, పల్నాటి యుద్ధం, అనార్కలి, దక్షయజ్ఞం, తోటికోడళ్ళు తదితర చిత్రాల్లో నటించారు. ఆమె సినిమాలు ప్రారంభమైన రోజుల్లో, అంటే 30-40వ దశకంలో ఆమె ఒక సంచలన నటి. ఆమె అందానికి అందరూ ఫిదా అయిపోయేవారు. భారీ సినిమాల్లో ఛాన్సులు పేరుతో పాటు డబ్బు అన్నీ వచ్చేశాయి. అయినప్పటికీ కన్నమ్మ గారి కెరీర్ సాఫీగా సాగలేదు. అప్పటి ఓ ప్రముఖ తమిళ నటుడు ఈవిడకు సమస్య అయ్యాడు. కన్నమ్మ గారిని లొంగ తీసుకోవాలన్నది అతని లక్ష్యం. ఎవరికి లొంగను, ఎవరి దగ్గర తలవంచను అని తల్లిదండ్రులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అంటూ పలువురు కథానాయికలు తమకు ఎదురైన చేదు అనుభవాలను చెప్తున్నారు. అప్పట్లో కన్నమ్మ గారికి కూడా జరిగింది ఇదే. ఆ నటుడిని ఎదిరించినందుకు గాను ఆమెకు మెల్లగా అవకాశాలు తగ్గాయి. చివరికి ఆ నటుడు కన్నమ్మ గారి భర్తను కూడా వదిలిపెట్టలేదు. కన్నమ్మ గారి భర్త కడారు నాగభూషణం గారు సినీ నిర్మాత, దర్శకుడు కూడా. ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నాక శ్రీ రాజరాజేశ్వరి ఫిల్మ్ కంపెనీ స్థాపించి పలు తెలుగు, తమిళ చిత్రాలు నిర్మించారు. వాటిలో సుమతి పాదుక పట్టాభిషేకం, సతీ సక్కుబాయి, శ్రీకృష్ణ తులాభారం తదితర చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాలకు కడారు నాగభూషణం గారే దర్శకుడు. బయట దర్శకులతోనూ సినిమాలు తీశారు. భర్త దర్శకత్వంలో కన్నమ్మ గారు నటించారు కూడా. కన్నమ్మ గారు ఆమె భర్త మంచితనానికి చిరునామా అన్నట్లుగా ఉండేవాళ్ళట. అడిగిన వాళ్లకు కాదనకుండా డబ్బు ఇవ్వడం, సాక్షి సంతకం పెట్టడం లాంటివి వీళ్ళకి నష్టాన్ని కలిగించాయి. ఏ నటుడు వల్ల అయితే అవకాశాలు కోల్పోయారో అదే నటుడితో ఓ సినిమా తీసి నష్టాల పాలయ్యారు. ఆ నటుడితో 2-3 సినిమాలను తమ బ్యానర్లో నిర్మించడానికి కన్నమ్మ గారు, నాగభూషణంలు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫస్ట్ సినిమా తీసినప్పుడు తన స్నేహితుడు బ్యానర్కి ఆ సినిమాని ఇవ్వమని నటుడు కోరితే కాదనకుండా ఇచ్చేశారు. అయితే 30% మాత్రమే చెల్లించి మిగతా 70% డబ్బు ఇవ్వకపోయినా కన్నమ్మ గారి దంపతులు అతనితో 2వ సినిమా తీయడానికి సిద్ధపడ్డారు. ఆ సినిమా సగంలో ఉండగానే వీరు రాజకీయాల వైపు మొగ్గు చూపారు. అది కూడా పూర్తిగా చేయలేకపోయారు. ఏ వ్యక్తి మీదైనా వారి జీవితాన్ని నాశనం చేసేంత కోపం ఉండకూడదు. కానీ తన అమ్మమ్మపై ఆ నటుడు పగబట్టాడని పేరు చెప్పకుండా కన్నమ్మ గారి మనవడు గతంలో ఒకసారి అన్నారు. ఆమె కెరీర్ని నాశనం చేయడంతో పాటు తన తాతగారికి అవకాశాలు లేకుండా చేశారని కన్నమ్మ గారి మనవడు పసుపులేటి దేవి చౌదరి అన్నారు. ఆత్మబలం కన్నమ్మ గారి చివరి సినిమా. అదే ఏడాది ఆమె తుదిశ్వాస విడిచారు. ఏ అనారోగ్యమూ లేదు. బతికున్న రోజుల్లో జ్వరం అనేది కూడా ఎరుగని కన్నమ్మ గారు ప్రశాంతంగా కన్నుమూశారు. అయితే దురదృష్టం ఏమిటంటే మనిషి చనిపోయాక కూడా నటుడు పగ తీర్చుకున్నాడన్నది దేవి చౌదరి అంటున్నారు. కన్నమ్మ గారు భౌతిక కాయాన్ని కారణం చేశారు. అక్కడ సమాధి కట్టించాలన్నది కుటుంబ సభ్యుల ఆలోచన. అయితే ఈలోపే శవం మాయమైంది. శరీరం మీద ఉన్న నగల కోసమే దొంగలు మాయం చేశారని కొందరంటే, కాదు ఇది ఆ నటుడి పని అని మనవడు తెలిపాడు. ఏం జరిగిందో దేవుడికే తెలియాలి.
ఆమె శవాన్ని ఎత్తుకెళ్లి నగలన్నీ తీసేసి శవాన్ని ఎక్కడ పారేశారన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినప్పటికీ ఆ శవం ఏమైందో ఇప్పటికీ తెలియదు. ఇది ఆమె జీవితంలోని విషాద ఘట్టానికి తెలుగు సినిమా చరిత్రలో ఓ విషాద కథగా నిలిచిపోయింది.